స్వాగతం. ఈరోజు ఈ గోదావరి వాటర్ ఇక్కడ పట్టిసీమ ద్వారా ఇక్కడికి రావటం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాటర్ రివ్యూ చేస్తుంటే గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితి. మంచినీళ్ళు ఆల్రెడీ గుడివాడ మున్సిపాలిటీలో అయితే 2 రోజులకు ఒకసారి అని చెప్పి అనౌన్స్ చేసాం. 15వ తారీఖు దాటితే మా పరిస్థితి ఏంటనేది టెన్షన్గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో 2 రోజులకు ఒకసారి వాటర్ అని చెప్పి నేను రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక పల్లెల్లో ఇంట్లో అయితే కనుక పూర్తిగా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాంతం మురుగునీరు లాగా వస్తుంది. అసలే మాకు ఫిల్టర్ మెకానిజం కూడా చాలా పోయి ఉన్న పరిస్థితిలో కనీసం నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి తోలుచుకుంటే భయం వేస్తూ ఉంది. ఇప్పటిదాకా వెంటనే రియాక్ట్ అయ్యి మనకి ఈ పట్టిసీమ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మాకు ఇప్పుడే దాహం తీరినట్టుంది. యాక్చువల్లీ చూస్తుంటేనే మాకు కొంచెం గొంతు తడిసినట్టు అనే పరిస్థితిలో ఉన్నాం. ఇది వాటర్ ఇస్తే అన్నందుకు ఈ వాటర్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెబుతా ఉన్నాం. కొంచెం మా నీళ్ళు దాహం త్వరలో తిరుగుతుందని చెప్పి ఇది కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతోమంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకలలాంటిది టూరిజం తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం, ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకలలాడాలి. కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అటువంటి హారతి కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరఫున, మా కృష్ణా డెల్టా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి మండలికి, అంతేకాకుండా ముఖ్యంగా రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాగునీరు తీసుకెళ్ళడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. అట్లాగే ఈ వారంలోనే రామానాయుడు గారు చెప్పారు కృష్ణా డెల్టా కూడా నీళ్లు వదులుతామని. అదేవిధంగా మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం. అంటే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాము. దగ్గర ఇంకొక 2,000 కోట్లు ఖర్చు అయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జగ్గేపేట, నందిగామ, మైలవరం, ఇరువురు, నూజివీడు, గన్నవరం, దెందులూరు, చింతలపూడి మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి, కృష్ణ 2 మెట్ట ప్రాంతాలు కూడా బంగారం అవుతాయి. ఉన్న రివ్యూ కూడా రామానాయుడు గారు అన్నీ కూడా చూడడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్కి 2,000 కోట్లు ఇవ్వాలనే పక్షాల్లో ఆయన కూడా ఉన్నారు. ఆ చింతలపూడిని కూడా పూర్తి చేస్తే 1,00,000 మంది ప్రారంభోత్సవానికి వచ్చారు. రేపు నీళ్ళు ఇచ్చే ప్రాంతానికి కొన్ని లక్షల మంది చింతలపూడి ఆ గోదావరి తల్లి నీళ్ళ కోసం మెట్ట ప్రాంతం గోదావరి కృష్ణ ఎదురు చూస్తుంది. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, రామానాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా తాగునీరు, సాగునీరు ఎక్కడానికి జలవనరుల శాఖ అన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసత్యాలతోటి ప్రచారం చేసి ఒక ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది, చేయగలుగుతున్నాం, నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా, అది కూడా 2 రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు. కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు. కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి, ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగానే తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా తీసుకుంటారో అవన్నీ కూడా చూసి, అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది, ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇంకా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు, గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతోటే
ఉమ్మగారు చెప్పినట్టుగా అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఆటంకం చేసేటువంటి చర్యల్లో భాగమే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి పనులు. కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసీమ ప్రాజెక్టు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కళలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరిని కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ అటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్కి అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం, నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో కూడా 12 అడుగు 3 టీఎంసీలు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు రాకూడదనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని మార్చి 2015 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది. ఆ పుణ్యదినాన 2015 మార్చి 29న చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 15న 5 నెలలు జరగకుండా 6 నెలలు పూర్తవకుండా పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ఈ ప్రాంతానికి అన్నీ కూడా చిట్టడులు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా తెలుసు. దీనంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది దీనికి పవిత్ర సంఘం అనే నామకరణం చేసి గోదావరి తల్లి నీళ్ళనే ఇక్కడ కృష్ణమ్మలో కలిపితే చెంబుతో పోసామన్నారు, చెరువులో తెచ్చిపోసామన్నారు. ఇవాళ 400 టీఎంసీలు రామానాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలో 300 టీఎంసీలు ఏదైతే పంపులు పిక్కుతానన్నాడే ఇప్పుడు పార్టీ పిక్కునే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి. ఇవాళ 400 టీఎంసీలు మొన్న దేవుడి స్క్రిప్ట్ పంపులు కట్టేశాడు 3 ఏళ్ళు. కానీ చివరి సంవత్సరంలో తప్పని పరిస్థితిలో